శర్వనారాయణ జై శర్వనారాయణ జై శర్వనారాయణ జై 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 సర్వనారాయణ జై సర్వనారాయణ జై సర్వనారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. మీరు ఎంత బాగా పాడారు, చాలా బాగుంది. ఇప్పటిదాకా భగవద్గీత ఎన్ని అధ్యాయులు? భగవద్గీతైనా చదివారు? అంతా అయిపోయింది. 18 పొద్దున అయిపోయింది. ఇది ఎక్స్ట్రా ఏం పర్వాలేదు. జన్మానికి ఒకసారి అన్నట్టు సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇవాళ 18 ప్రతి ఆగస్టు 18. మహమ్మద్ గీత పట్టుకున్న వారికి రాదు. గీత ఉంటే చాలు, మన రాత మారుతుంది. అందరూ చెప్పండి, జై జై గీత భగవద్గీత, జై జై గీత భగవద్గీత. ఇప్పుడు మనం అందరం జై శ్రీమన్నారాయణకు కీర్తన చేశాం కదా. మిమ్మల్ని అందరం చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందంటే, భగవంతుడు చాలా దయామయుడు. ఆయనకి ఒక పేరుంది. ఏం పేరంటే, కాంచీపురంలో సొన్నవన్న సేదు పెరుమాలని, అంటే యథోక్తకారి పెరుమాలని ఒక పేరు. కొందరు వినుండొచ్చు కానీ చాలామందికి తెలియదని చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన, అంటే మనకు ఆడవాళ్ళు తెలుసు కదా, ఈ ఆడవాళ్ళలో ఒక ఆడవారు అక్కడ కూర్చుని రోజు చదువుకునేవారు, సాధన చేసేవారు. వారికి ఆ కూర్చునే స్థలాన్ని ఓ పెద్ద ఆవిడ వచ్చి శుభ్రం చేసేది. అలా రోజు చేస్తుంటే ఆయన చాలా సంతోషించి, అమ్మ ఏదైనా వరం ఇస్తాను నీకు అన్నాడు. నాకు ముందు వెనకాల ఏంటి దాన్ని నాకేం స్వామి ఉంది. ఆయన ఎందుకో ఆవిడ్ని బికమ్ యంగ్ అని దీవించేశారు. అంటే ఆ ముసలావిడ కాస్త యంగ్ అయిపోయింది. ఓల్డ్ బికమే గోల్డ్. ఈ గోల్డ్ కాస్త ఓ రోజు మేడెక్కింది. మేడ మీద రాజుగారు అంబారిలో వస్తూ చూశాడు. ఎవరి రూపవతి, ఎవరి సౌందర్యవతి, రాజు తలుచుకుంటే పెళ్ళిళ్ళు కొరవ అని అంతే పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్ళి అయ్యాక రోజు గడిచిపోయింది. నాన్న పిల్లలు వినాలి, కళ్ళుడు అమ్మాయి బాగా వింటుంది, ఆ ముందు అమ్మాయి మాట్లాడుతుంది, మాట్లాడకూడదే బాగా వింటుంది, వినాలమ్మా. ఈ ముసలావిడ కాస్త యంగ్ అయింది కదా. ఈ రాజుగారు పెళ్ళి అయ్యాక ముసలాడు అయిపోయాడు. ఈ ఎంగలాగే ఉంది, ఈయనకి రంగు పడిపోయింది. నేను ముసలోడిని అయిపోతున్నాను, నువ్వు అవ్వట్లేదేంటి అన్నాడు. అసలు విషయం చెప్తే కింద పడిపోతారు, నేను మీకంటే ముసలాన్ని, ఇది స్టోరీ బిహైండ్ అని చెప్పింది. అవునా, అయితే ఆయన పిలుద్దాం, నాకు కూడా ఏదైనా వరం ఇచ్చేస్తే యంగ్ ఫర్ ఎవర్ అని ఎవరినో పంపి పిలవమన్నారు. ఆయన ఎక్కడికి రాలేండి అని ఆయన శిష్యులు వచ్చారు. ఈ ఆడవాళ్ళ శిష్యులు వస్తే నాకు కూడా ఏదైనా చేసి యాంగ్ చేసేయండి అన్నాడు. ఏంటి చేసేది, పేరెంట్ లవ్లీ అయ్యేం కుదరదు అన్నాడు. సరే ఎలాగో వచ్చావు కదా, వచ్చినోడు ఎలాగో వచ్చావు, నా మీద ఏదైనా శ్లోకాలు పాడు అన్నాడు, ఏదైనా పద్యాలు పాడు అన్నాడు. అంటే ఈయన అన్నారు, నరహరి నామము నాలుకనుండగా నరులను కొలువ పనియేలా. నాలుక మీద నరహరి అని ఉంటే నరులను ఎందుకు కొలవాలి? కాబట్టి ఐ డోంట్ గ్లోరిఫై కామన్ హ్యూమన్ బీయింగ్స్, ఐ డోంట్ అన్నాడు. నేను రాజుని, రాజు అంటే ఎవరు? ఈజ్ నోబడి బట్ లార్డ్ హరి, విష్ణు యొక్క అంశే నా విష్ణు పదే. కాబట్టి నో, ఐఎమ్ ద రిప్రజెంట్ ఆఫ్ ద లార్డ్ విష్ణు, యూ మస్ట్ గ్లోరిఫై మీ. ఇఫ్ యూ గ్లోరిఫై మీ
నన్ను నువ్వు కీర్తిస్తే కృష్ణుడు కీర్తించినట్టే. రాజకీయ బాగుంది, తెలియదు రాజకీయం అంటే. సర్లే అని చెప్పి ఈయన భగవంతుడు బాగా కీర్తించాడు. రాజుగారికి మండిపోయింది. నేనేం చెప్పాను నీకు, నన్ను కీర్తించమంటే భగవంతుడు కీర్తిస్తున్నా. సార్ మీరేం చెప్పారు సార్, మిమ్మల్ని కీర్తిస్తే దేవుడు కీర్తించినట్టే అన్నారు. దేవస్థలో కూడా అంతే అన్నాడు. మంచి పలకనమ్మాయికి మంచిదా అని రాజుగారికి కోపం వచ్చి, నువ్వు నాకు మంచిగా ఎత్తావు, నువ్వు గెట్ అవుట్, నువ్వు నీకు కట్ చేశాడు ఇక్కడి నుంచి అన్నాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు, వెనక్కి వచ్చాడు. గురువు గారు ఇలా మనం వెళ్ళిపోమన్నారు రాజుగారు అన్నారు. వాళ్ళు పూజ చేసుకునే దేవుడు విష్ణుమూర్తి శాశ్వపర్యంకం మీద పడుకుని ఉంటారు. ఈ గురువు గారు దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మన రాజుగారు వెళ్ళిపోమంటున్నారు, మరి వెళ్ళిపోదాం అన్నారు. నువ్వు ఎలా చెప్తావు, అయితే మరి దాన్ని చుట్టుకో అన్నారు. ఏంటి చాప కాదు, ఆశేషుడు, చాప చుట్టూ అక్కడ పెట్టుకుని వచ్చేయండి అన్నారు. అని స్వామివారు ఈ గురువుగారు ముందు, తర్వాత దేవుడు శిష్యుడు వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్ళిపోతే ఎప్పుడైతే భగవంతుడు అక్కడ ఖాళీ చేస్తాడో ఆ రాజ్యం అంతా చీకటి అయిపోయింది. రాజుగారికి భయం వేసింది. ఎందుకు ఇలా జరిగింది అని అడిగారు. అడిగితే అప్పుడు ఇలాగా గురువుగారు వెళ్ళిపోయారని మాటలు అందుకంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి ప్రార్థించారు, స్వామి వచ్చేయండి మన రాజ్యానికి. అప్పుడు గురువుగారు యాదవారు స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి రాజుగారు వచ్చేయమంటారు, వెళ్ళిపోదాం. అయితే మళ్ళీ చాప చూసుకో అని అలా చూసుకుని ఈయన ముందు గురువుగారు శిష్యుడు ఎంత భగవంతుడు మళ్ళీ వెళ్ళిపోయారు. ఈయన చెప్పినట్టు చేశాడా దేవుడు? వెళ్ళిపోదామంటే వెళ్ళిపోయాడు, వచ్చేదంటే వచ్చాడు, పడుకోమంటే పడుకున్నాడు. మళ్ళీ వచ్చేసాక చాపలుచుకున్నట్టు ఆ శాశ్వపర్యంగా పడుకుని అలా పడుకోబోతుంటే, స్వామి ఇంకా పూర్తిగా పడుకోక బాగుందన్న అది ఉంటాడు. సో ఇంకా ఆయన పేరు ఏంటి, సొన్నవల్ల సేది పెరుమాల్ అని తమిళంలో, ఏదోక్తికారి పెరుమాల్ అని సంస్కృతంలో, చెప్పినట్లు చేసే పెరుమాల్ అని తెలుగులో. అంటే భగవంతుడు భక్తుడికి ఎంత మోల్డ్ అయిపోతాడో అర్థం చేసుకుంది. ఎప్పుడు మనం ఆయన పట్ల అంత దాసభావం కలిగి ఉండాలి. తవదాసోహం 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 దాశరథే మొరవిని వినుమ మరువ సమయమ తవదాసోహం దాశరథే. కాబట్టి మనం బాగా భగవద్గీత చదవాలి, బాగా మిగిలిన శ్లోకాలు కూడా చదవాలి. కానీ అది ఏదైనా మనకి ఎక్కాలి. ఎక్కకపోతే మనం టేప్ రికార్డింగ్ ఫీలింగ్ ఏముంటుంది, మనం ఏ పాట పెడితే ఆ పాట పాడుతుంది. అందుకని భగవద్గీతలో శ్లోకాలు నోటికి రావడం, నో డౌట్ ఇట్స్ గుడ్, బట్ నోయింగ్ మీనింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అండ్ అప్లయింగ్ దట్ మీనింగ్ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఏ జిల్లా? శ్రీకాకుళం జిల్లా. ఏమంటాం? ఈ ఊరి పేరు ఏదైతే ఏమిటి, ఇవాళ ముక్కోటి, మీరేమో భక్తకోటి. కాంచీపురంలో గోపురం పేరు పుణ్యకోటి. తెలీదా మీకు? తెలీదా? రామానుజాచార్య వారిని అటువంటి మర్డర్ ప్లాన్ చేశారు, తెలుసా? తెలీదా? గురువు గారే ఆయన వేసేద్దామని ప్లాన్ చేశారు రామానుజుడు గారు. జరిగింది. ఎందుకంటే ఆయన మరి వీటికంటే ఎక్కువ తెలుసుకున్నాడు. దాని తర్వాత స్టోరీ ఏంటి తెలుసా? ఆ గురువు గారు శిష్యుడికి శిష్యుడు అయిపోయాడు తర్వాత కాలంలో. ఆ గురువు గారు వాళ్ళ అమ్మాయి చెప్పింది, వెళ్ళు రామానుజుని ఆశ్రయించాడు. సరే విషయంలోకి వద్దాం. రామానుజు గారు అడవిలో వాళ్ళ గురువు గారితో స్నేహితులతో కలిసి వెళ్తున్నారు. కాశీకి వెళ్తుంటే వాళ్ళ తమ్ముడు చెప్పాడు, అన్నయ్య గురువుగారు ప్లాన్ చేశాడు, నేను వేసేస్తాను. న్యూస్ తెలిసింది. రామానుజు గారు
అడిగిలో తప్పుకున్నాను. ఆయన వెతికాడు, దొరకలేదు. వాళ్ళు కాశీకి వెళ్ళిపోయారు. చాలా పెద్ద స్టోరీ, అంతా చెప్తే రేపు టైం అవుతుంది అని తెలిసినారు. ఇక్కడ కరెంట్ ఉంది, ఇక్కడ కంటెంట్ ఉంది, కానీ సమయం లేదు మిత్రమా, నేను వెళ్ళాలి. నేను అలసిపోయాను, కానీ మా యువరాజు పిలిచాడు, వెంకటేశ్వరాన్ని పిలిచాడు, స్వామి రండి. నిన్న రాయి వేసాడు, ఇవాళ కూడా ఫోన్ చేశాడు. ఆయన చేసిన టైంకి ఎత్తలేదు. చూద్దాంలే, ఏకాదశి కదా, ఓపుకుండొచ్చు ఉండకపోవచ్చు. అందుకని గాలిలో పెట్టాను. కానీ కారు కొంత దూరం ప్రయాణించాక హైవేలో ఫోన్ చేశాను. ఇప్పుడే కనుక్కొని చెప్తాను. నేనేం కండిషన్ ఏం పెట్టానంటే, అక్కడ ఏమన్నా 100 మంది అన్న జనం ఉంటే వస్తాను, ఎలాగే అన్నం లేదు, ధనం కోసం అయితే రాలే అన్న. కానీ మీరంతా మంచి భక్తులు ఉన్నారు. భగవంతుడు మా రామానుజాచార్య వారి ప్రేమ, వారి ఇంట్లో పాలు సేవన మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ పిల్లలు చక్కగా కనకరాజస్వామి పాడారు చక్కగా. మనం భగవంతుడిని పొందాలి అంటే ఆర్తి ఉండాలి. అది ఎటువంటి ఆర్తి ఉండాలంటే, నీళ్ళల్లో ముంచేసి తల మీద గట్టిగా నొక్కితే అప్పుడు మనం మన పరిస్థితిలో ఏం ఆలోచన చేస్తాం? బయటకు వచ్చాక గాలి పీల్చుకుంటాం, ఇంకేం చేయాలి. ఆ నొక్కినప్పుడు మనకి సినిమా గుర్తురాదు, సీరియల్ కూడా గుర్తురాదు, ఇంట్లో వాళ్ళు కూడా గుర్తురాదు. మొగ రేకులు, పూత రేకులు, అమ్మాయి కాపురం, గాలి గోపురం ఏమైనా గుర్తొస్తాయా? ఏం గుర్తురాదు. అమ్మా ఎప్పుడు బతుకుతామా, ఎప్పుడు గాలి పీల్చుకుంటాం అనుకుంటా కదా. అలా అలా భగవంతుడు గుర్తురావాలంట. సరే, రామానుజు వారు తప్పుకున్నాను. మరి అడిగి నడిచి కొంచెం వెలుగు వస్తూ ఉంది. అప్పటికి తెల్లవారులో అమ్మలు వినాలి, కళ్ళుడమ్మాయి వినాలి అందరూ, మీరు బంగారు కళ్ళు కదా. రామానుజు వారు అలా వెళ్తుంటే ఒక బిల్లులు అంటారు కదా, బిల్లులు అంటే ట్రైబల్స్, అలా చెప్పి ఈజీ ట్రైబల్స్. సాతులూరి గోపాలకృష్ణాచార్య గారి పేరు విన్నారా మీరు? ఆయనకి తెలుసు, మీరు వెళ్ళారా? నెట్లో కొట్టండి, యూట్యూబ్లో వస్తారు, చాలా తీగా చెప్తారు. మధుర వచ్చేసి అని పేరు వారు. ఇంకా మనం గులాబ్ జామ్ ఎలా స్పూన్ ఎలా కొట్టాక తింటే బాగుంటుంది. వీళ్ళు ఐస్ క్రీమ్ వేసి తింటారు. యూట్యూబ్ నేను ఆశ్చర్యపోయాను, నేను ఇక్కడ వైరల్ చేయలేదు. అయినా నేను తిన్నాను గులాబ్ జామ్. ఎందుకంటే గులాబ్ జామ్ ఏమో 5 వదిలేశాను, రసగుల్లా ఏమో కాశీలో వదిలేశాను, ఐస్ క్రీమ్ ఏమో తాడిపిచ్చిలో వదిలేశాను. ఏమిటి ఇలా కూడా వదిలేస్తారా? వదిలేయాలి. ఎవరు చెప్పలేదు నీకు ఎందుకంటే ఇలా వదిలేయడం అని అడగలే, ఇది తెలియదు కదా. మరి ఫంక్షన్లో పెట్టినప్పుడు ట్యాక్షన్ పడిపోయి తెలియకుండా అదేగా. ఇప్పుడు నేను గులాబ్ జామ్ టాపిక్ వస్తే వెంటనే ఏం చేయలేనా? అందుకని మనము ఇవన్నీ ఎందుకు వదిలేయాలంటే, ఎప్పుడో ఒకప్పుడు దీన్ని వదిలేయాలి కదా. దీన్ని వదిలే ముందు వాటిని వదిలేసే అనుకో గొడవ ఉండదు కదా. అయితే చచ్చే ముందు ఎవడు గులాబ్ జామ్ అన్నాడు అయిపోయి దీని చెప్తారు అయిపోయి అన్నట్టు అయిపోతాం. ఈ ఒక్క ముక్క చెప్పిన వెళ్తాను. రామానుజుల వారు అది పెట్టుకుంటే ఈవిడ ఒక భార్య భర్తలు, ఈ ట్రైబల్స్ దాహం అంది ఒక వాళ్ళే నాయన ఇలా వెళ్ళు అన్నారు. వెళ్తే నీకు కాదు, ఇలా వెళ్తే నీకు కాంచీపురం వచ్చేస్తుంది అన్నారు. ఈయన మరి వెళ్ళాలి కదా, మీరు బయట పడాలి కదా అడవిలో నుంచి. ఆయన నీళ్ళ కోసం అయ్యో వీళ్ళు నాకు ఇలా ఉపకారం చేశారు, దే హ్యావ్ మ్యాటర్, అట్లీస్ట్ ఐ షుడ్ సప్లై వాటర్, ఐ విల్ సెట్ మై రూట్ లేటర్ అని చెప్పి వాటర్ కోసం వెళ్ళారు. ఏదో బాగా కనబడింది, నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. వాళ్ళు డిస్టర్బ్. ఎవరు వాళ్ళిద్దరు? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై. కాబట్టి ఎప్పుడు ఆ లక్ష్మీనారాయణులు మన హృదయంలో ఉంటారు, మనం దాన్ని గ్రహించాలి. అన్నమయ్య అదే చెప్పాడు. మీరు కూడా పాడండి ఒక్క మొక్క. ఇంకేను ఆ బిల్లుడు అంటే ఆ ట్రైబల్ మేల్ పర్సన్ ఉన్నారు కదా, జెంట్, ఆయన అదిగో అలా వెళ్తే కాంచీపురం కనపడుతుంది, అదిగో పుణ్యకోటి విమానం అని చెప్పారు. అక్కడ ఉండే గోపురం పేరేంటి? పుణ్యకోటి విమానము. తిరుమలని ఏమంటారు తెలుసా?
పుష్పమండపం. తెలుసా? తిరుమలలో పుష్పాలు పెట్టుకోవద్దని తెలుసా? పోనీ పుష్ప సినిమా తెలుసు, పుష్పమండపం చాలా కదా. పుష్పాలు పెట్టుకోకూడదు అక్కడ, దాని పేరు పుష్పమండపం. మరి శ్రీరంగాన్ని ఏమంటారు? భోగమండపం. దశావతారంలో రాజాలకు రాజు రంగరాజనే అని కింగ్ అక్కడ భోగం అయింది. మరి కాంచీపురం యోగ మండపం, మేల్కోట జ్ఞాన మండపం. మేల్కోట వెళ్ళారు, మేల్కోట వెళ్ళకపోతే సార్ వెళ్ళండి. నేను ఇందాక మీతో జై సర్వనారాయణ జై సర్వనారాయణ అన్నది సర్వనారాయణ అనేసారు. సర్వనారాయణ పాప తెలియదు కదా, ఏం పర్లేదు, చలువు నారాయణ అంటారు ఆయన. దాన్ని తిరునారాయణ, చలువు నారాయణ, సెల్వ పిల్లై అని చాలా పేర్లు. ఓన్లేమ్మా, ఏం పర్లేదు, ఒకసారి వెళ్ళండి. రామానుజాచార్య వారు ఏం చెప్పారంటే, అన్నారు. మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ గుడిసె వేసుకుని ఉండండి, నేను మీకు మోక్షం ఇస్తాను, ఓ కుటీరం వేసుకుని ఉండండి అన్నారు. ఇవాళ ఏకాదశి పేరేంటి? ముక్కోటి. ఇంకో పేరు తెలుసా? గీతా జయంతి. సరే, ఈ ఏకాదశి పేరు మోక్షద ఏకాదశి. మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తాను. ఎవరైనా కారులో డిక్కీలో తెల్ల సంచులు పెట్టు, నువ్వు తేలవు, నేను నాన్న తీసుకెళ్ళు, లేకపోతే ఈయన తీసుకెళ్ళు. ఇదిగో ఎవరైనా అక్కడే దావన్, శ్రీలంకలో రావణ్, శ్రీకాకుళంలో దావన్ అంటే దావన్ అందుకనే. అయితే మనం ఈ క్షేత్రాల్లో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి? ఆ భగవంతుడి యొక్క రూప, గుణ, లీల, నామ వైభవాన్ని తెలుసుకోవాలి. అన్నమయ్య ఏం చెప్పాడో ఇప్పుడే వీళ్ళతో సరదాగా అన్న, అన్నమయ్య కీర్తన వచ్చురా అన్న, రాదు అన్నారు. ఇంకా వేరే అమ్మవారి తిరుపల్లాని అది చెప్పారు. కానీ నేనేమన్నానంటే, నేనే కానీ రాజునైతే శాసనం చేస్తాను. ఏంటా శాసనం? అన్నం తినే ప్రతి కూడా ఒక అన్నమయ్య పాట నేర్చుకోవాలి. కావద్దు, తెలుగులో అయింది, చిన్న మొక్క పాడేసేదా? మీరు తల్లుడు కదా, పాలకు మంచినీళ్ళు ఇస్తావా? ఉన్నదా బాటి మీ పక్కన? వాళ్ళతో పంపించు. ఇది అన్నమయ్య కీర్తన, మీకు తెలియదని కాదు, కానీ ఒక చిన్న మొక్క పాడతాను, మీరు పాడండి. ఎందుకంటే తల్లుడు కదా. అందులోనూ శ్రీకాకుళంలో తల్లులు పిల్లలు అందరూ బంగారు కొండలో. నేను కారిపేట అని ఊరు వెళ్ళాను, ఇక్కడ సంతబొమ్మల దగ్గర కారిపేట, అక్కడ వెళ్ళాను. నిన్న అక్కడే ఉన్నాను, ఇవాళ మధ్యాహ్నానికి అక్కడే గీతా జయంతి. ఆడపిల్లలు, చిన్నపిల్లలు మొత్తం అందరూ గాజులు వేసుకున్నారు. ఒక్క గాజు కూడా లేదు అక్కడ. అంటే గాజు వేసుకున్నారంటే గాజులు అని అంటారు. గాజు వేసుకోవద్దు అందుకని ఇంగ్లీష్లో పెడతారు. ఈ అమ్మాయి రేపటి నుంచి వేసుకుంటారు. ప్రస్తుతానికి నేహ, రేపటి నుంచి ఆహా, ఇంకా ఇవాళకి స్వాహ, ఇవాళ కొద్దిగా ఎక్స్క్యూజ్ అమ్మ మా అమ్మ కదా. గాజు వేసుకొని ఇంగ్లీష్లో తిడతాను. ఏమి తిడతానంటే పర్లేదు, ఇవాళకి ఎక్స్క్యూజ్ అమ్మ మా అమ్మ కదా. గాజు వేసుకొని ఇంగ్లీష్లో ఏమి తిడతానంటే, స్లీవ్లెస్, సిగ్గులెస్, బట్లెస్, బొట్లెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. పాడమా? శరణాగత పారిజాతమా, శరణాగత పారిజాతమా, ఒరిన సురుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో, ఓ హరి నమో. ఇది మొత్తం పాడితే మీరు బాగలేరు, ఇలా కట్ చేస్తే నేను బాగలేదు. ఈ ఇదిగో పోతుంది కదా, ఓ హరి నమో.
ఎవరికైనా అనవచ్చు. శరణాగత పారిజాతమా. నేను పాడిస్తాను, మీ పాట వేరే పాట పాడిస్తాను మీతో. ఎందుకంటే వరిన సురుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో. ఇది అప్పుడే బాబు, ఇది మళ్ళీ నాకు అని మొత్తం నాకించారు ప్రభు. అందులో స్టిక్ ఉంది, చాలా ప్రమాదం. మధ్యాహ్నం అలాగే అయింది, అందరికీ ఇస్తానన్నా సరే మీద పడిపోయి. మన వాళ్ళు మంచోళ్ళే కానీ ఏదైనా పంచి పెడితే మాత్రం ఏం చేయలేదు. అందుకని చక్కగా పాడుకున్నాక మీరు పాడు చేయకుండా పాడేస్తున్నాను. చక్కగా పాడింది నాకు చాలా ఇష్టమైంది. ఇలా తల్లిని చూసినప్పుడు గుర్తొస్తుంది. అన్నమయ్య మనకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఓ మంచి తల్లి మనకుంది, భయం లేదని చెప్పారు. ఇక్కడ ఇద్దరు తల్లులు ఉన్నారు. అన్నమయ్య చెప్పినట్టు పాడేస్తున్నాం, మీరు పాడు చేయకుండా పాడేది. చూడరమ్మ సతులాలా, మీకు కొందరికి తెలుసు, అక్కడ పిల్లలకి తెలియదు, అందుకని చిన్నగా పాడతాను. మనం అవును తెలుసు చెప్తున్నా, మీరంతా సీనియర్స్, మేమంతా జూనియర్స్. సీనియర్ జూనియర్ అంటే తెలుసా? సీకి దగ్గరగా ఉండే వాళ్ళందరూ సీనియర్స్, జూకి దగ్గరగా ఉండే వాళ్ళంతా జూనియర్స్. తెలియదా నీకు? అదే తెలుసు. అక్కడ రావడం, ఇక్కడ రావడం, ఈ విషయంలో ఏమన్నా ప్లీజ్. చూడరమ్మ సతులాలా. అమ్మాయి పాడట్లేదు, అందరూ పాడాలి. నేను చాలా తగ్గించి పాడుతానా? అమ్ముడు బాగా తెలియదు, నువ్వు గాజు కూడా వేసుకున్నావు, మన ఏమిటి కదా, పాడాలి. చూడరమ్మ సతులాలా. సతులాలా అంటే ఎవరు? స్త్రీలారా అని అమ్మాయి చెప్పేది. ఎవరికి? మనకి. స్త్రీ ఒక్కడికే కాదు, అందరూ స్త్రీలే. ఆయన ఒక్కడే పురుషుడు. అదేంటా? చూడరమ్మ సతులాలా. అందరూ పాడట్లే, ప్రసాదం పెడతారు కదా, ప్రసాదం పెడతారు. చూడరమ్మ సతులాలా, శోభాన బాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుత నాంచారి. 4 సార్లు చెప్పాలి. నేను ఇలా అనగానే శోభానే 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 శోభానే. 1 2 3. Once more. అందరూ అమర వందితయక అట్టే మహిమమే మరుదు, అమృతము చుట్టమట, ఆనందాలకే మరుదు, ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు దాని వచ్చి పెండ్లాడే. తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు కొమెర వయస్సు, ఈ చూడి కుడుతనంచారి. కొమెర వయస్సు, ఈ చూడి కుడుతనంచారి. శోభానే శోభానే. ఎవరు? Once more. శోభానే కలశాబ్ది కూతురు
గంభీరాలకే మరుదు గంభీరాలకే మరుదు తలపలోకమాతయట తలపలోకమాతయట దయమరియే మరుదు దయమరియే మరుదు దయమరియే మరుదు దయమరియే మరుదు జలజ నివాసినియట జలజనివాసినియట జలజ నివాసినియట జలజనివాసినియట చల్లదనమే మరుదు చల్లదనమే మరుదు జలజ నివాసినియట జలజనివాసినియట చల్లదనమే మరుదు చల్లదనమే మరుదు కొలది మీరా కొలది మీరా కొలది మీరా కొలది మీరా ఈ చూడి పుడతనంచారి చూడి కుడితనాచారి కొలది మీరా కొలది మీరా ఈ చూడి పుడతనంచారి చూడి కుడితనాచారి శోభాయే 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 శ్రీ మహాలక్ష్మియట శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు సింగారాలకే మరుదు కాముని తల్లియట కాముని తల్లియట చక్కదనాలకే మరుదు చక్కదనాలకే మరుదు చక్కదనాలకే మరుదు చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సోమునితో బుట్టువట సోమునితో బుట్టువట సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సొంపు కలలకే మరుదు కోమలాంగి 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 ఈ చూడి గురుతనంచారి చూడి గుడితనాచారి కోమలాంగి కోమలాంగి చూడి గురుతనంచారి చూడి గుడితనాచారి శోభానే శోభాయే అందరూ శోభాయే శోభాయే చూడరమ్మ సతులాల చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ శోభాన బాలరమ్మ కూడున్నది ఉన్నది పది చూడి కుడుతనంచారి చూడి గుడితనాచారి పది చూడి కుడుతనంచారి చూడి గుడితనాచారి శోభానే అందరూ శోభాయే ఎరువన్ శోభాయే శోభాయే శోభానే 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 శ్రీ శ్రీదేవ భూదేవ శ్రీ బాలాజీ భగవానికి శ్రీ పద్మావతి మాయికి శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి శ్రీ లడ్డు గోపాల్ భగవానికి శ్రీ రాధా గోవింద దేవికి శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి శ్రీ గోదా రంగనాథ స్వామికి గోవిందా మీ అందరితో ఏకాదశి పేరు చదివించి నేను వెళ్తాను. కార్యక్రమం మీకో సమయం, ప్రయాణం నాకో సమయం. చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఆనందకరంగా ఆహ్లాదకరంగా మనం ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటున్నాం. పోయిన ఏకాదశికి కాకినాడ శ్రీపీఠంలో మీలాంటి తల్లులు దాదాపు ఒక 25,000 మందితో ఈ కీర్తన పాడిద్దాం అనుకున్నా. లోపల బోల్డెన్ పాటలు వచ్చు కదా, ఏది పాడించాలని కొట్టేసుకున్నాను. అప్పుడు ఇంకొక కీర్తన, అది దేశభక్తి గీతం, అది పాడించాను. ఆ బాకీ ఉండిపోయింది కదా. ఇప్పుడు స్వామివారు ఈ ఏకాదశికి నాకు ఈ దశ కలిగించారు. అమ్మ చక్కగా ఇలా పాడుకుంటూ ఆనందంగా పాడైపోకుండా మనం పాడెక్కేయాలి.
ఏం చెప్పాను? పాడుకుంటూ పాడైపోకుండా పాడెక్కేయాలన్నా, నిజమేనా? బాధపడుతూ ఎక్కకూడదు, ఎలాగా ఎక్కాలి. ఇప్పుడు అప్పు తీర్చాలండి వాడికి 5,000 3,000 ఏడుస్తే ఎందుకు, ఎలాగే ఇవ్వాలి వాడు, లేకపోతే ఊరుకోడు. అలాగే ఈ శరీరం ఒక అప్పు, ఎప్పుడొకప్పుడు దీనికి పెడతారు నిప్పు, దీనికి వస్తుంది ముప్పు, తీసుకెళ్ళేటప్పుడు కొడతారు ఈ విషయం అందరికీ చెప్పు, జోక్ కాదు, నువ్వు తిప్పు. మా వాడితో చెప్తున్నాను, మరి కెమెరా తిప్పకపోతే నవ్వులన్నీ క్యాప్చర్ ఆ రోజు చెప్పాలి, చెప్పరా అని. నన్ను మనం ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ ఈ కీర్తనలో నేను పైనుంచి కిందకి పాడడం మానేసి ఆకర్షణ ముందు పాడాను, తర్వాత మొదటి పాడాను. అంటే అదొకటి పాడి ఆపేద్దాం అనుకున్నాను. మీరు ఇంత బాగా పాడుతుంటే నేను పాడించకుండా ఉండలేకపోయాను. ఎవరైనా పాడే వాళ్ళతో నేను ఏం చెప్తానంటే, కోరస్ పాడే వాళ్ళతో, నీకు వస్తే పాడు, కానీ పాడు చేయు అని చెప్తాను. మీరు ఎవ్వరూ పాడు చేయరు, చక్కగా పాడేరు. అన్నమయ్య అదే చెప్తాడు. మనం అందరం కూడా ఇంత మంచి దైవం మనకున్నాడు, గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నొరగుమ్మలుగా ఆరుదమీతని పాడుదము. ఇంతో ఆడుకుందాం, ఈ నామాలు పాడుకుందాం, ఇంటికి లేకపోతే పడుకుందాం. శివ తిరగాలి కదా, ఎక్కడైతే పడుకోవడం కన్ఫర్మ్. ఈ పడుకునేది ఆఖరి పడక వేరే ఉంటుంది. ఆఖరి పడక వచ్చే లోపులో మనం ఈ పాము మీద పడుకున్న అయితే రిలేషన్ కొంచెం తెలియదా, అర్థమైందా సార్? ప్లీజ్ సార్. ఆఖరి పడక వచ్చేది, ఆ తర్వాత మనకి ఇంకా అగరబత్తి వచ్చేదిగా, ఆఖరి పడక వచ్చాక తల దగ్గర అగరబత్తి వచ్చేది కదా. అందుకని ఇంత వచ్చి చెప్పేది, బత్తి వచ్చే లోపల ఏం చేయాలి, బతి ఉన్నప్పుడే తెలుసుకోవాలి కదా, అవునా? ఇప్పుడు మనం ఈ అగరబత్తి పొగ మనకు ఆస్వాదనీయంగా ఉంది, ఎందుకంటే స్వామివారు ఉన్నారు, ఇది మంగళం, మనం పోతే సర్వమంగళం, అవునా? అందుకని ఇది పోతుంది, ఇదేం ఉండదు. అందుకని దీన్ని మనం ప్రేమించకూడదు, దీన్ని వాడుకోవాలి, ఆయన నామాన్ని వాడుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళమంటే ఆయన్ని వాడుకుంటాం, దీన్ని ప్రేమిస్తాం. మరి అలాంటి వాళ్ళమే మనం, ఎలా కాదా, అవునా కాదా? అవునా? అందుకని ఈ ప్రపంచం మనకి టెంపరీగా ఒక గెస్ట్, మనం గెస్ట్గా వచ్చాం, మనం బెస్ట్గా వెళ్ళిపోవాలి. బెస్ట్ వేషాలు ఏదో చేస్తే మస్ట్గా మనం హెల్కి వెళ్ళిపోతాం. అందుకని భగవంతుడు మనకి ఇచ్చిన ఈ దేహం దేనికి ఇచ్చాడంటే మోక్షం పొందడానికి. అమ్మ ఇక్కడ రాయముడి తెలుగు అర్థమవుతుంది, తెలుగులో చెప్తా ఆవిడకి అర్థమైంది అమ్మ. సో అందుకని తర్వాత చెప్తాను, ఇప్పుడు వెళ్ళాక చెప్పాలి. మనం అందరం కూడా మోక్షం పొందాలి, దానికే ఈ మానవ జన్మ వచ్చింది, దానికే భగవంతుడు వాక్ ఇచ్చాడు, దానికే కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరిచ్చాడు. అంతేగాని కేవలం బుక్ అంటే ఏ బుక్ తెలిసి ఇప్పుడు అందరికీ ఫేస్బుక్, ఇంకే బుక్ తెలియదు, రామాయణం బుక్ తెలియదు, భౌతికత బుక్ తెలియదు, భారతం బుక్ తెలియదు. అందువల్ల సిక్ అయిపోతున్నారు. ఫేస్బుక్ చూస్తే తప్పు కాదు, అది ఒకటే చూస్తే సిక్ అయిపోతాం అమ్మ. అందుకని భగవన్నామాన్ని రోజు జపం చేయండి, సూర్యుడికి రోజు నమస్కారం పెట్టండి, గుడికి రోజు కాకపోయినా వారానికి ఒకసారి రండి, రోజు భగవద్గీత ఒక్క శ్లోకమైనా చదవండి. ఇప్పుడు ఒక్క శ్లోకం చెప్తాను, అందరూ చెప్పండి. సర్వధర్మాన్, అందరూ చెప్పట్లేదు, వాళ్ళు ప్రసాదం పెడతారంటండి, ఏదో నైవేద్యం చాలా పెడతారు. అందుకని మీరు సర్వధర్మాన్ చూసారా ప్రసాదం ఎఫెక్ట్? మామూలుగా ప్రసాదం పెట్టడమే. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీరన్నా కాంచీపురం వెళ్ళారు, వరదాశ్రమం వెళ్ళండి ఒకసారి. వెళ్తే ఆయన చేతిలో ఇలా హస్తం, వరద హస్తం అంటే ఏంటి, వరాలు ఇస్తారు. ఇక్కడ
ఒక తమిళంలో రాసి ఉంటుంది ఏమని, మా శుచహ. ఇది భగవద్గీతలో మాట. అంటే అర్థం ఏంటి? భయపడకు, ఐ విల్ టేక్ కేర్ అని అర్థం. మా శుచహ ఏం చేస్తే సర్వధర్మాన్ని పరిత్యజ. ఇంకా నీ మనసులో ఏం పెట్టుకో, అన్నీ నాకు విడిచిపెట్టు. అది కూడా అదే, ఆ భయం అంటే భయం లేకుండా ఐ విల్ టేక్ కేర్ అంతే అది అమ్మా. అందుకని మనం భగవంతుడికి ఏం చేయాలి? శరణాగతి పొందాలి. శరణాగతి పొందాలి. నేను చేస్తాను, నేను చేయగలను అనుకోకూడదు. అంతా నువ్వే అంటే లవ్వు, అంతా నేనే అంటే నువ్వు. సింపుల్. లవ్కి గోకి తేడా ఏం లేదు. నువ్వు అంటే లవ్వు, నేను అంటే నువ్వు. అందుకని మనం భగవంతుని ఎప్పుడు నువ్వు 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 ఉన్నావు, నువ్వు చేస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, ఈ భావం మనకు రావాలంటే ఎప్పుడు మంత్రం జపం చేయాలి. అందరూ ఒకసారి ఇంట్లో బేగ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 గోవింద. మరి ఇవాళ ఏకాదశి, ఈ పేరు చెప్పి నేను వెళ్తాను. పాపం వారు స్వామివారి కార్యక్రమానికి ఎదురు చూస్తున్నారు. చక్కగా ఈ పేర్లు చెప్పిన తర్వాత ఏం పేరు పేరు సంతోష్కి కొన్ని పేపర్లు ఇస్తాను. మీరు ఈ పేపర్లో పులిహారతి పట్టణం కట్టండి. మీకు దానం పెడతాను. మీరు జ్ఞాపకున్నాను. మీరు మామూలు రూపాయలు ఎత్తి ఎవరితోనో అడిగి వారి బతిమలు కుట్టిస్తే పక్కన పడిపోతారు. అలా మంచి వాళ్ళకి ఎక్కకూడదు కదా అంతే. అందుకే ఏకాదశి చక్కగా రిపీట్ చేయండి. ప్రతి ఏకాదశి నేను చదువుకోండి. అయినా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ ఉపవాసం కొంచెమైనా చేశాను వాళ్ళు ఎవరున్నారు? మొత్తం నో ఇడ్లీ, నో టిఫిన్, ఓన్లీ పాలు, నో దోశ, నో పరోటా, ఫ్రూట్స్ ఏముంది? ఓ బకెట్ అడుగులు తిని ఎవరు తిన్నా, ఓ బకెట్ పాలు తాగి ఎవరు తిన్నా. ఏకాదశి చెయ్యాలి. ఎలా చేయాలి ఇందులో ఉంది. అన్నాలు అవి తినకుండా, దోశలు అవి, పళ్ళు పాలు పల్లీలు, పళ్ళు పాలు పల్లీలు. పల్లీలు అంటే గ్రౌండ్ నట్ శనకాయలు, అది ఊరికే గోడ బాగుంటుందండి. పళ్ళు పాలు పల్లీలు అలాగనమాట. అమ్మా ఇది చెప్పండి సరిగ్గా. నేనేమంటానంటే ఎవరికైనా నిన్న కలిసారు ఆ కారిపేటలో, ఆ గుళ్ళో చెప్పాను, నాన్న ఇవాళ వేసేయండి, రేపు పూసేయండి, ఇల్లు వేసేయండి. ఎల్లు అంటే రేపు అది. అందుకని మనం ఏకాదశి నాడు యాక్టివ్గా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనం స్వల్పంగా ధాన్యం కాని పదార్థాలు తీసుకోవాలి. ధాన్యం కానీ తీసుకోవాలి. తీసుకుని విష్ణు సహస్రనామం, భగవద్గీత, హరే కృష్ణ మహామంత్ర జపము, మంచి భాగవత కథా శ్రవణము, ఇలాంటి కార్యక్రమాలు, దర్శనము, భగవంతుడి సేవ, ఇవన్నీ చేస్తూ మన దేవాలయాల్ని రక్షించుకుని వచ్చే తరాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి. హిందువులుగా దేవాలయం విలువ, దైవం విలువ, అర్చకుడి విలువ, ప్రసాదం విలువ, మంత్రం విలువ తెలియాలి. లేకపోతే ఆయన పంతులు అనుకుంటారు. అలాంటి వెలవ లేదా? సినిమాలు చూడలేదా? అందుకని అలా ఉండకూడదు. అర్చకోహి స్వయం విష్ణు చరరూపీ నసంశయ అన్నారు. అర్చకుడు అంటే ఎవరు? ఈయన కదలని విష్ణువు, ఆయన కదిలే విష్ణువు, అంతే తేడా. ఇది మూలిని విష్ణువు అని. కాబట్టి అర్చకుడిని గౌరవిస్తూ, భగవంతుని ఆరాధిస్తూ, జీవితాంతం ఆనందిస్తూ గడపాలి, సంతోషంగా ఉండాలి. మనం మంత్రం చెప్తాం. అందరూ రిపీట్ చేయండి. పాపమోచని ఏకాదశి. ప్రసాదం పెడతా అన్నారు కదండి, అయినా సౌందర్య. పాపమోచని ఏకాదశి. ప్రసాదం అన్నప్పుడల్లా సౌండ్ ఫుల్గా ప్రసాదం. మరి ఏం చెప్తాం? కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామి
కామికా ఏకాదశి కామికా ఏకాదశి పవిత్ర రూపిణి ఏకాదశి ఏకాదశి అన్నదా ఏకాదశి ఏకాదశి పార్శ్వ ఏకాదశి ఏకాదశి ఇందిరా ఏకాదశి ఇందిరా ఏకాదశి పాశాంకుశ ఏకాదశి ఏకాదశి రమా ఏకాదశి ఏకాదశి ఉత్తాన ఏకాదశి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి ఉత్పన్న ఏకాదశి మోక్షద ఏకాదశి మోక్షద ఏకాదశి సఫల ఏకాదశి ఏకాదశి పుత్రద ఏకాదశి ఏకాదశి సత్పిల ఏకాదశి ఏకాదశి భైమి ఏకాదశి ఏకాదశి విజయ ఏకాదశి ఏకాదశి అమలకి ఏకాదశి ఏకాదశి పరమ ఏకాదశి ఏకాదశి పద్మిని ఏకాదశి ఏకాదశి అందరూ నిలిచేతుల పైకి మంత్రం చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. అవునా? మరి ఎప్పుడైనా భోజనానంతరం చిప్పర్లో పెరుగు వేసుకుంటారు కదా, అలా పెరుగు లాంటిది నేను బాల్యంలో నేర్చుకున్నటువంటిది. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, స్వామివారి మీద నవ్వు వస్తుంది. ఒక్కసారి గట్టి గాలి పీల్చుకుని బియ్యం బస్తాలు నిలబెట్టండి. బియ్యం బస్తానికి అర్థం కదా, ఇలా పడేస్తాను కదా పిచ్చి జరుగుతాయి. అందుకని శరీరం నిలబెట్టండి, నడువుగా నిలువుగా పెట్టండి. చక్కగా చెప్పండి, అందరూ చెప్పాలి, నోరు ఉన్న వాళ్ళంతా చెప్పండి. అంటే మొగోళ్ళు చెప్పక్కర్లేదండి, అంతే. మొగోళ్ళు ఎవరు లేదు, అయినా ఇప్పుడు వాడలేదు అనుకో, ఎలాగ వాడట్లేదు తీసేస్తాడు, అంతే అంతే కదా. వాడిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని భగవంతుడు తీసేస్తాడు, అప్పుడు మొగోళ్ళు అయిపోతాం. నోరు ఎందుకు ఇచ్చారు? భగవన్నామని చెప్పడానికి ఒక్కరు చెప్తాయి, పిల్లలు చెప్తాయండి, ఎలాగని చెప్తాను, నువ్వు నేనే చెప్పగలను. చెప్పదా? నారాయణ 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 అనుకోరాదా? నాలికే చేదా ఓపికే లేదా? ఒంటికే బరువా? ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణ కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. నేను మధ్యాహ్నం మాకు పోసేది పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు, మీ కంట్లో నలుసు. శ్రీమద్రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, విభీషణ వరద గోవింద, పునరేక వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద 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 గోవింద. ఇది ఒక నెల క్రితం కాశీలో సాయి కోటేశ్వర గారి గురించి చెప్తే ఎంత సంబరపడిపోయారు, నవ్వి ఆనందపడ్డారు. మీరు కూడా ఆనందపడ్డారు కదా. ఇలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో చెప్తాను నేను, ప్లీజ్ చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ
whether you are AP or UP without getting to BP. హ్యాపీ కావాలా బీపీ కావాలా? మనం ఉన్నాం కదా, హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీ ఇచ్చేవాడు ఎవరు? ఆయన పేరు వెంకటేశ్వరుడు. వెంకట అంటే కథా, పాపము తొలగించేవాడు. వెంకట అంటే సంకటం ఉండదు. అందుకని ఎప్పుడు కూర్చున్నా నుంచున్నా నామం చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా గోడకు నీళ్ళు పోసినప్పుడు మంత్రం చెప్తామా? గోడ కలుపుతారు కదా నీళ్ళు, పప్పు గోడలు, మంత్రం చెప్పం కదా, ఆయన మహా చెప్పం. అలా గోడకు నీళ్ళు పోసిన స్నానం చేయకూడదు. ఇలాగే గోడ మీద గేడి మీద పోసినట్టు ఆ చెంబు పట్టుకుని గంగే యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కృష్ణే జయసన్నిధంగు అన్ని మంత్రాలు మాకు రావండి. అప్పుడు సింపుల్ గా చెంబట్టుకుని హే గంగే చెప్పండి, హే గంగే, హే గంగే. ఇది కూడా చెప్పవద్దు, గంగే. మరి అంతేగా, ఈ ఒక్క మొక్క కూడా చెప్పకపోతే ఇంకేం చేస్తాం అమ్మా? ఇలా ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి. మన ధర్మం ఇంత దాకా వచ్చి నిలబడిందంటే అదంతా కల్లుల పుణ్యమే. ఈ ధర్మం పాడైతే కూడా మీ పుణ్యమే. అది కాదా? తినేదేమో కొత్త రైతులు, చూసేది మొగ రైతులు, తయారేది పాడుకోదు కాదా? కదా మరి. అందుకని సీరియల్ చూస్తే తప్పు కాదు, కానీ సీరియస్ లేకుండా భగవంతుని వదిలేస్తే తప్పు. ఎందుకంటే ఈ జన్మ మళ్ళీ రాదు, దీనికి అర్థం చేసుకోవద్దు. ముసలావిడ రైల్లో 63 ఏళ్ళ ఆవిడ, 69 ఏళ్ళ ఆవిడ ఏదో దేవుడు చూస్తుందేమో అనుకున్నాను నేను. అలా చూస్తే ఆవిడ ముసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుంది. మండిపోయింది నాకు. మండిపోయి ఏమన్నా తెలుసా? ఏం చేస్తున్నారన్న అక్కడ దాకా ఎలా వస్తుందండి? టైం పాస్ అని. టైం పాసా? త్వరలో నువ్వు పాస్ అయిపోతావు. పాస్ అయిపోయినట్టు తెలుసా? పైకి పోతాను, అర్జెంట్గా జపం చేయి అని ఆవిడకు మాలిచ్చి మంత్రం చేయమన్నా. మరొక్కసారి అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవిందా గోవిందా గోవిందా. ఈ పిల్లలు మీరు అందరూ బంగారు కొండలే. మీకు ఎప్పుడు కూడా స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం లభిస్తూనే ఉంటుంది. లభించాలని కోరుకుంటూ వస్తుంది. ప్రభుత్వానికి, బాలాజీ భగవానికి గోవిందా. ఈ పేపర్ సంతోష్ ఇస్తాను, అందరూ సంతోషంగా పులిహార పక్కన కాకుండా ఇంటి కోడి చొప్పున, నా ఇంటి కోడి చొప్పున సరిపోతే కొన్ని ఇస్తా. ఇప్పుడు ఇంకా చెప్తే ఇస్తా. ఓకే, ఇంటి కోడి చొప్పున తీసుకోండి. దీంట్లో ఉన్నది పాటించండి. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో అమ్మ. ఇదంతా మీరు మళ్ళీ యూట్యూబ్లో చూడొచ్చు. ఇక్కడ నా పేరు ఉంటుంది. ఈ పేరు కొడితే ఇది కొన్ని రోజుల తర్వాత వస్తుంది. ఇప్పటికి ఒక 20,000 వీడియోలు సరిపోతాయా? ఇంకేమన్నా చూడండి, సరిపోతాయా మీ ఊరికి? ఏం చూడండి, ఇంకా కావాలంటే ఇస్తాను. అదేనా తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం కక్కుర్తి. ఇది స్టిక్కర్. ఇది ఇంటి కూడా అంటించాలి. రోజు మంత్రం జపం చేయండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. భగవన్నామాన్ని జపం చేయండి. భగవంతుడి యొక్క నామమే మన రక్షిస్తుంది. గోవిందా. సరిపోతే ఇవాళ ఓకేనా? సరిపోతే కదా? గోవిందా ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. అనారక్షక గోవిందా. వెంకటాసువాడ వెంకటరమణ గోవిందా. చీడిపూడి గ్రామ పట్ట బృందకి ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. అమ్మా హరే కృష్ణ తల్లి. టైం భోజనం చేయండి. డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. చీడిపూడే కాదు, 3 ఊర్లు కలిపి ఉన్న గ్రామం బాగుంది. గుడికి చీడిపూడి ఆవిడ ఏబిసి అంటారు. ఏబిసి గ్రామాలు బాగుంది. ఏబిసిడి అంటే నాకు వేరే తెలుసు. ఏబిసిడి అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్, కానీ ఒక పిల్లలు చెప్పాడు ఇంగ్లాండ్. ఏం చెప్పంటే ఏ ఫర్ అట్టు, బి ఫర్ బజ్జి, సి ఫర్ చపాతి, డి ఫర్ దోశ, ఈ ఫర్ ఈటింగ్, ఎఫ్ ఫర్ ఫైటింగ్. కానీ అది అంటే మనం చక్కగా ఏబిసిడి అంటే ఏ ఫర్ అసోసియేషన్, బి ఫర్ భగవద్గీత, సి ఫర్ చాంటింగ్, డి ఫర్ డివోషన్. భగవద్గీత రోజు చదవండి. నేనైతే అందరికీ ఏం చెప్తానంటే భగవద్గీత కొన్ని వేలు గుర్తించాను. ఆ భగవద్గీత మీద స్టాంప్ వేసి ఇస్తాను. ఏమనంటే
మనిషి పుట్టినందుకు మరణించే లోపల పూర్తిగా ఒక్కసారైనా భగవద్గీత అలా రాయండి. మనిషి పుట్టినందుకు మరణించే లోపల పూర్తిగా భగవద్గీత ఒకసారైనా చదివి చావండి బ్రాకెట్ లో, ఎందుకంటే చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇట్లా మీరు ఆగమవుదా ఉంటుంది, కాళ్ళు ఉంది ఒకటే ఉంది అంతా నీకు ఉంటుంది. అందుకని చదివి చద్దాం, చదవకుండా చద్దాం, ఎలాగా చస్తాం కదా, చదివి చద్దాం. జై జై గీత, భగవద్గీత, కురుక్షేత్ర ధాम की, శ్రీమద్ భగవద్గీత की, ఏబీసీ గ్రామ భక్తులు చాలా సంతోషంగా. స్వామివారి గ్రేటు, నా వల్ల నీకు లేటు, ఇంటికి వెళ్ళేసరికి మనకు లేటు, ఊరు కూడా నీ సేటు, చూసేస్తారు గేటు, అది నీ సేటు. ఇక్కడ మాత్రం అదే స్వామివారి గ్రేటు. అవునా?